కోల్కతాలోని ఆర్జీకేఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనను ఖండిస్తూ రుయా ఆసుపత్రి ప్రాంగణంలో ల్యాబ్ టెక్నీషియన్ పారామెడికల్ విద్యార్థులు మరియు తిరుపతి ల్యాబ్ టెక్నీషియన్ ఎస్వి వైద్య కళాశాల వైద్య విద్యార్థులు వైద్యులు చేపట్టిన నిరసనకు ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘీభావం తెలిపారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏటుకూరు గిరిబాబు ఆధ్వర్యంలో శాంతియుతమైన ర్యాలీ నిర్వహించి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో వైద్య విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏటుకూరు గిరిబాబు మాట్లాడుతూ గతంలోని ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో వైద్య విద్యార్థులు, వైద్యులు, వైద్య సిబ్బంది ఒక తాటిపైకి వచ్చి విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శనలు దిగడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం అన్నారు. విధి నిర్వహణలో ఉన్న యువ వైద్యురాలపై అమానుష అత్యాచారం జరిగిన తీరు రోజురోజుకు వెలుగులోకి వస్తున్న విషయాల దృష్ట్యా ఈ ఉదంతం దేశమంతటా కదిలించిందని, ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి రక్షణ కల్పించేలా పటిష్టమైన చట్టాలను రూపకల్పన చేయాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. ఇటువంటి ఘోరాలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. అందులో భాగంగానే వాళ్ళకి మద్దతుగా వైద్యులకు రక్షణ కల్పించాలని, వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో రక్షణ కల్పించి పక్క నుంచి వేధింపులు లేకుండా ఫ్రీగా ఉద్యోగాలు చేసుకునే విధంగా వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించాలని చెప్పని వైద్యులకి, వైద్య ఉద్యోగులకి వాళ్ళు పనిచేసే ఏరియాల్లో ఏదైతే వేధింపులు జరుగుతున్నాయో తక్షణమే వాటిని ఆపాలని చెప్పని, వాళ్ళపైన ఏదైనా దాడులు జరిగితే తక్షణమే ఎఫ్ఐఆర్